నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. మారిపోయి ఆల్రెడీ గెలిచావు. ఒకప్పుడు నేను టచ్ చేస్తే దూరం జరిగేదానివి, కానీ ఇప్పుడు నా చేతిని టచ్ చేస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి భూమి, నీకు బాధ లేదా? నా మీద కోపం లేదా? నీకు మాట ఇచ్చాను, ఆ మాటకి కట్టుబడి నువ్వు ఎలా చెప్తే అలా చేస్తున్నాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భూమి, అమ్మ ఎలాగో లోపలుంది, ఉండు చైర్ తీసుకో. అయ్యో వద్దు. లేదు, నేను తీసుకొస్తాను. ఏంటమ్మా, కుర్చీ తీసుకొచ్చి వేస్తావా? ఇంకా నయ్యం, ఫ్యాన్ కూడా పెడతాను అనలేదు. నువ్వు బట్టలు ఉతకమంటే ఆడుకుంటున్నావని సంధ్య నీతో రాత్రంతా ఆవగింజలు లెక్క పెట్టించింది. మళ్ళీ ఈ విషయం కూడా తెలిసిందనుకో, ఈసారి ఏం లెక్క పెట్టిస్తుందో ఏమో. అనవసరంగా నువ్వు ఇక్కడ ఎందుకమ్మా, నువ్వురా. అది కాదు నానమ్మా, మన కోసం భూమి బలైపోయింది కదా, చిన్న కన్సర్న్ కూడా ఉండదా నీకు? పాపం కదా. ఇప్పుడు పాప పుణ్యాలంటూ దీనికి సహాయం చేసావనుకో, నువ్వు అడ్డంగా దొరికిపోతావు. ఈ ఇంట్లో నుంచి గెలిచి మీ ఇంటికి వెళ్ళాలనుకున్నా నీ కోరిక నెరవేరదు. ఏ భూమి, ఆశ్రమంలో ఆయమ్మ నిన్ను ఇంతకంటే ఎక్కువ కష్టపెట్టింది కదా. అవునమ్మగారు. ఇక్కడ బాధపడుతున్నావా? అదేం లేదమ్మగారు, మీరు వెళ్ళండి. అమ్మ చూస్తే నిజంగానే ప్రాబ్లం అవుతుంది. అను సిస్టర్, నువ్వు వెళ్ళు. ఈ భూమియే చెప్తుంది కదా నువ్వు వెళ్ళమని. నువ్వురా. ఇంకొద్దిసేపట్లో సంధ్య వచ్చి నా కూతురు అని లోపలికి తీసుకువెళ్లి ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తుంది. వాళ్ళ బాంధవే వేరు. నువ్వు అనవసరంగా దాని మీద జాలి చూపించొద్దు. నువ్వురా. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరసితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీన పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః శ్రేయఃకాంతాయ కళ్యాణనిధేన దేయర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చిన్ని, పాపం రాజేష్ బాబుని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పేరుకే ఇక్కడున్నాడు గాని మనిషిలో జీవం కనబడట్లేదు. కట్టుకున్న భార్య పక్కన కాకుండా పరాయి అమ్మాయి పక్కన కూర్చుంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా సన్నీ. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, రాజేష్ గారిని ఇలా చూడాల్సొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. భగవంతుడా, ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించు తండ్రి. ఏంటి వాణి, ఏం ఆలోచిస్తున్నావు? వింధ్య వెళ్ళింది కదా, వాడిని తీసుకొస్తుందిలే. నాకదే భయం వేస్తోందండి. మౌనిక వచ్చి రాజేష్ని తీసుకెళ్ళిందని చెప్పి వింధ్యతో చెప్పకుండా మనం ఉండాల్సింది. చెప్పి తప్పు చేశానేమో అనిపిస్తుంది. వాడన్ని విషయాలు వింధ్యతో చెప్తాడు కదా, ఈ విషయం కూడా చెప్పాడేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇలా చెప్పకుండా వస్తాడని చెప్పి నేను అనుకోలేదండి. పైగా వాడు వింధ్యకి అబద్ధం చెప్పి మరీ వెళ్ళాడు. వింధ్య ఈ విషయం గురించి అసలు ఎంత గొడవ చేస్తుందో తెలీదు. అసలు రాజేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వింధ్యకు చెప్పకపోయినా మీకో నాకో చెప్పుండాల్సింది. అసలు ఎవరికి చెప్పకపోవడం ఏంటి? వాడు ఎందుకు చేశాడు, కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఇది ఇష్యూ కాకుండా ఉండాలి అంటే నిన్ను మౌనిక తీసుకెళ్ళిందని తెలిసి వింధ్య వాళ్ళింటికి బయలుదేరిందిరా. అసలు నువ్వు ఎక్కడున్నావని చెప్పి అడిగితే వాడు అలర్ట్ అవుతాడు.
గతంలో వింధ్య ఇలా ఆవేశంగా వెళ్ళి చాలా సమస్యలు తెచ్చుకుంది. మళ్ళీ కొత్త సమస్యలు రాకూడదు. మనం పెద్దవాళ్లుగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలే కానీ సమస్యల్ని పెద్దవి చేయకూడదండి. నిజమే వాణి, నువ్వు త్వరగా వాడికి ఫోన్ చెయ్యి.